హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. భైరవపాలెం అనే ఊరిలో అన్ని పక్షులు కలిసి తమ తమ ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. అందరూ పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని నివసిస్తూ ఉంటారు. కాని బబ్లీ పిచ్చుక మాత్రం తన చిన్న మట్టి ఇంటిలోనే చాలా అందంగా తయారు చేసుకొని ఉంటుంది. అంత పెద్ద భవనాలు ఉన్నవాళ్లు కూడా బబ్లీ పిచ్చుక మట్టిల్లుని చూసి మురిసిపోతూ ఉంటారు. బబ్లీ పిచ్చుకకు అత్యంత సన్నిహితురాలైన రిక్కీ చిలుక బబ్లీ పిచ్చుక దగ్గరికి వస్తుంది. ఏంటి రక్కీ, ఎక్కడికెళ్ళావ్? పొద్దునుంచి కనిపించనే లేదు. పొద్దున్నుంచి నీకోసం ఎదురుచూస్తున్నాను. నన్ను కలవడానికి ఇంకా రాలేదేంటా అని. మీ అన్నయ్య సంగతి నీకు తెలుసు కదవే. ఎప్పుడు ఏదో ఒక పని అని చెప్పి బయటకు తీసుకుని వెళ్తారు. ఎండలో తిప్పి తిప్పి ఇంటికి తీసుకునొస్తారు. ఏ ఊరో దూరపు బంధువింట్లో ఫంక్షన్ అంట. నన్ను తీసుకుని వెళ్లారు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. మరి అడగలేదా అన్నయ్య గారికి ఎవరు అని? అడిగాను. ఎవరో వాళ్ళ అమ్మమ్మ గారి మేనత్త కొడుకు మనవడికి బారసాలంట. ఇప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను. ఎక్కడ లేని చుట్టాలందరూ మీ అన్నయ్యకే ఉంటారు. హోరి నాయనో, చుట్టాలందరితో బాగానే కలుస్తారన్నయ్య గారు. మరి చిన్ను వచ్చాడా మీతోనే? వాడిని నా దగ్గర ఉంచేయాల్సింది కదా, అసలే ఎండలుగా ఉన్నాయి. మేము ఎప్పుడెళ్ళినా ఎక్కడికెళ్ళినా సరే ఫ్యామిలీ ప్యాకేజే వెళ్తాం. మళ్ళీ ఫ్యామిలీ ప్యాకేజ్గానే ఇంటికొస్తాం. తను ఒక్కరూ ఎక్కడికి వెళ్లరు. ఎవ్వరిని వెళ్ళనివ్వరు కూడా. కనీసం పిల్లల్ని కూడా ఎక్కడా ఉండనివ్వరు. కంగారు కంగారుగా తీసుకుని వెళ్తారు, కంగారు కంగారుగానే తీసుకొస్తారు. పోనీవేలే, అన్నయ్య గారి సంగతి నీకు తెలుసు కదా, దానికోసం ఎందుకు అంతగా ఆలోచించడం? వదిలే. నేను ఏది పెద్దగా పట్టించుకోను కాబట్టి మీ అన్నయ్య గారితో ఇన్ని రోజులు బట్టి కలిసున్నాను. మీ ఇద్దరి గిల్లి కజ్జాలు ఎప్పుడూ ఉండేవేలే కాని నీకొక విషయం చెప్దామని ఎదురుచూస్తున్నాను. రేపు మన ఇంటి పక్కన రియా పావురం గృహప్రవేశం చేస్తుంది. వాళ్ళు నీకు చెప్దామనొచ్చారు. కాని నువ్వేమో ఇంట్లో లేవు కదా, అందుకే నాకు చెప్పేసెళ్లారు. ఏంటి, అప్పుడే పూర్తయిపోయిందా? పరదాలు కట్టి మరీ ఇల్లు కట్టించేసింది. ఎవరి దిష్టి తగులుతుందనో ఏమో. ఇంతకీ ఇప్పుడైనా ఆ పరదా తీయించిందా, లేదా పరదా కింద నుంచే అందరినీ రమ్మని చెప్పిందా? మరీ నువ్వు లేవే నువ్వు. పరదా కింద నుంచి ఎవరైనా రమ్మంటారా ఏంటి? తీయించుంటారులే. రేపొద్దున వెళ్లేటప్పుడు మనకే తెలుస్తుంది. అలా కొద్దిసేపు మాట్లాడుకొని రిక్కీ చిలక తన ఇంటికెళ్ళిపోతుంది. మరుసటి రోజు పొద్దున్నే అందంగా తయారై బబ్లీ పిచ్చుక అలాగే రిక్కీ చిలుక కలిసి రియా పావురం యొక్క గృహప్రవేశానికి వెళ్తారు. ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. రండి రండి, లోపలికి రండి. ఇదే మా ఇల్లండి. కట్టించేటప్పుడు మీరొక్కసారి కూడా మా ఇంట్లోకి రాలేదు కదా. చూడండి చూడండి, ఇల్లు మొత్తం తిరిగి చూడండి. మీరు పరదాలు కట్టేసి మీ ఇల్లును దాచేస్తే మేం లోపలికొచ్చి ఎలా అండి చూస్తాము? ఓహ్ అదా, చిన్నపిల్లలు గట్ట లోపలికొచ్చేసి ఏదైనా పాడు చేసేస్తే ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చయ్యాయని ఆలోచించే పరదాలు కట్టామండి. మీరు చెప్పేది నిజమేలేండి. సరే అయితే మేము ఇల్లు మొత్తం చూస్తాము. అలా బబ్లీ మరియు రిక్కీ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటారు. ఇంతలో చీకు కాకి అక్కడికొచ్చింది. ఏంటి, నాకు మంచి స్నేహితురాలు వయ్యుండి నువ్వే ఇంత ఆలస్యంగా వస్తావా? ఒకరోజు ముందుగా రమ్మని చెప్పాను కదా. నువ్వేం చెప్పేస్తావే, నీకేముంది? మా ఇంట్లో నా మొగుడిని మరియు నా పిల్లల్ని చూడ్డానికి ఎవ్వరూ లేరు. అన్నీ చూసుకొని అన్ని పనులు చేసుకొని రావాలి. మా ఆయన ఏమైనా మీ ఆయనలాగా ఇంట్లో పనులు చేస్తారని అనుకుంటున్నావా ఏంటి? ఒక్క పని కూడా ముట్టుకోడు. ప్రతిదీ నాకే చెప్తూ ఉంటాడు. అయినా నువ్వేంటే పేద మట్టింటి పిచ్చుకని పిలిచావు? నీకింకెవరు దొరకలేదా ఏంటి? అదేంటి అలా అంటావు? గృహప్రవేశం చేస్తూ పక్కింటి వారిని ఎదురింటి వారిని పిలవకుండా ఉంటామా చెప్పు? ఎవరైనా అంతా పెద్ద ఇంటి వాళ్ళనే పిలుస్తారు. రిక్కీ వాళ్ళైతే డబ్బింటి వాళ్ళు పిలిస్తే ఒక అర్థం ఉంది. ఆ పిచ్చుక చాలా పేద మట్టింట్లో ఉంటుంది. నీకు వీలుంటే ఆ మట్టిల్ని తీయించు. నీ ఇంటి పక్కన చాలా అసహ్యంగా ఉందది. ఈ మాటలు విని రియా పావురం ఆలోచనలో పడుతుంది. ఇంతలో గృహప్రవేశం హడావిడి పూర్తయ్యాక బబ్లీ పిచ్చుక తన ఇంటికి వెళ్ళిపోతుంది.
వచ్చిన చుట్టాలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాని రియా పావురం ఇంట్లో ఉన్నా కూడా మాటిమాటికి కిటికీ దగ్గరికెళ్ళి ఆ మట్టి ఇల్లే చూస్తూ అలాగే ఆలోచిస్తూనే ఉంటుంది. చీకుకాకి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మనసు చాలా చంచలంగా చీకు వాళ్ళింటికి వెళ్తుంది. ఏంటే అంత దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? మీ ఆయన ఏమన్నా అన్నాడా ఏంటి? పద వెళ్ళి మాట్లాడతా. ఆహా, అలా ఏం లేదే. నువ్వన్న మాటల్ని నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. మాటిమాటికి ఆ మట్టిల్లే నాకు గుర్తుకొస్తుంది. నేనన్న దాంట్లో ఏం అబద్ధం లేదే. నువ్వు కావాలంటే బయట నుండి నీళ్లను ఒకసారి చూసుకో. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అది కూడా నువ్వే చెప్పు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేది కూడా నిజమే అని అనిపిస్తుంది. చెయ్యడానికి ఏముంది? నా దగ్గర ఒక కెమికల్ ఉంది. అది ఆ ఇంటి మీద పోసావనుకో పొద్దున కల్లా మొత్తం కూలిపోతుంది. సరే అయితే ఇవ్వు, నేనెళ్ళి ఆ కెమికల్ని వేస్తాను. కానీ ఇలా చేస్తున్న నాకు బాధగా అనిపిస్తుందే. అలా అనుకుని ఇచ్చిన కెమికల్ని ఆ రోజు రాత్రి రియా పావురం బబ్లీ పిచ్చుక ఇంటి మీద వేసేస్తుంది. పొద్దునయ్యేటప్పటికి ఇల్లు మొత్తం కూలిపోతుంది. బయట కూర్చొని పాపం బబ్లీ పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రిక్కీ చిలుక వస్తుంది. నీకు చాలాసార్లు చెప్పాను ఈ మట్టి ఇల్లు పైన ఒక చిన్న రేకేసుకోమని. నువ్వు నా మాట ఎప్పుడున్నావు గనక ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. పద మనింటికి వెళ్దాం. నువ్వు చెప్పేది నిజమే, కానీ నాకు మట్టింట్లోనే ఉండడం ఇష్టమని నీకు తెలుసు కదా రిక్కీ. అందుకే ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టుకోలేదు. సరేలేవే, ఇప్పుడు పద మనింటికి వెళ్దాము. నీ సామాన్లు ఎక్కడున్నాయో చెప్పు, నేనెళ్ళి తీసుకొస్తాను. మనిద్దరం కలిసి వెళ్దాము. రిక్కీ చిలుక వెళ్లి బబ్లీ పిచ్చుక సామాన్లన్నీ తీసుకొనొచ్చి తన ఇంటికి తీసుకొనెళ్తుంది. ఆ మొదటి రోజు కూడా బబ్లీ పిచ్చుక వచ్చి ఆ కూలిపోయిన ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని నిర్మిద్దామని ఆలోచిస్తూ ఉంటుంది బబ్లీ పిచ్చుక. రియా పావురం వెళ్లి చీకు ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. నేను బబ్లీ పిచ్చుక ఇల్లు కూల్చాను, కానీ నాకప్పటినుంచి ప్రశాంతత లేకుండా పోయింది. మనసు చాలా బాధపడుతుంది. ఏం చేయాలో అర్థమే కావడం లేదు. తప్పు చేశానేమో అన్న బాధ నన్ను తినేస్తోంది. బయటకొస్తుంటే నాకు ఆ ఇల్లే కనిపిస్తుంది. అప్పుడు మనసు ఇంకా తొలిచేసినట్లు అవుతోంది. ఎందుకే అలాగైపోయిన విషయాన్ని తలుచుకొని మరి బాధపడుతున్నావు? ఇంట్లో ఇంకేం పని లేకుండా పోయిందా ఏంటి నీకు? ఎల్లి ఇంట్లో చాలా పనులున్నాయి, ముందు అది పూర్తి చెయ్యి. చీకు అలా అనడంతో రియా పావురం ఇంకేం ఆలోచించకుండా ఇంటికి చేరుకుంటుంది. ఈ లోపల రియా పావురం వాళ్ళింట్లో దొంగతనం జరుగుంటుంది. దొంగలు దొంగతనం చేస్తున్నప్పుడు మన బబ్లీ పిచ్చుక దాన్ని చూస్తుంది. రిక్కీ, చూడవే, మన ఎదురింట్లో దొంగతనం జరుగుతోంది. పాపం రియా పావురం ఎక్కడికో బయటికెళ్ళినట్టుంది. దొంగతనం జరుగుతుంది కదా, వాళ్లే వచ్చి చూసుకుంటారులే. ఇప్పుడు మనం వెళ్ళినా మనల్ని కొడతారు. అయినా నీ అతి మంచితనం వల్లే మీ ఇల్లుని నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి పోయి సహాయం చేసి నువ్వు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఇంట్లో కూర్చుంటే చాలా మంచిది. రియా పావురం ఇంటికొచ్చేసరికి అమ్మో అమ్మో అమ్మో, మా ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు అని అరవడంతో అక్కడికి అందరూ చేరుకుంటారు. ఏమిటి, ఈ లోపలే దొంగతనం జరిగిందా? నువ్వు నా దగ్గరకొచ్చి 1 గంట కూర్చున్నావు గదే, ఈ లోపల ఎలా అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి బబ్లీ పిచ్చుక వస్తుంది. కాని రిక్కీ మాటలు వినకుండా, మీ ఇంట్లో దొంగతనం ఎవరు చేశారో నాకు తెలుసు, నేను చూశాను రియా. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు ఆపడానికి వెళ్దామనుకున్నాను, కానీ నేను చాలా చిన్న పిచ్చుకను. తనుగా నన్ను కొట్టిందంటే చచ్చిపోవడం తప్ప నాకింకే దారి లేదు. అవునా? అయితే ఎవరు చేశారో చెప్పు బబ్లీ. నిన్ను వాళ్ళు ఏమనుకుంటే నేను చూసుకుంటాను. మీ ఇంట్లో దొంగతనం చేసింది ఆ డైసీ గ్రద్ద. చాలా చాలా ధన్యవాదాలు. నీ వల్ల నాకు దొంగ దొరికాడు. దీంతో వీళ్ళందరూ కలిసెళ్లి డైసీ గ్రద్దతో గొడవపడి తన దగ్గర పావురం యొక్క బంగారం అలాగే డబ్బులు వసూలు చేసి తీసుకుని వస్తారు. అందరూ కలిసి రియా ఇంటి దగ్గరికి చేరుకుంటారు. చేరుకున్నాక రియా పావురం బాధపడుతూ, నన్ను క్షమించు బబ్లీ, నా వల్ల చాలా పెద్ద పొరపాటే జరిగింది. నేను చాలా తక్కువగా చూశాను.
కానీ ఈరోజు నువ్వే నాకు సహాయపడ్డావు. నీ మట్టి ఇల్లు కూలిపోవడానికి కారణం నేనే. మా అందమైన ఇంటి పక్కన నీ మట్టి ఇల్లు నచ్చక ఆ ఇంటిని నేనే కూల్చేశాను. కానీ ఆ రోజు నుంచి నేను చాలా బాధపడుతున్నాను. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేదు తెలుసా. అయ్యో, నేనేం చేశాను? నా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది రియా నీకు? మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆ మట్టిలను చూసి అది తీసేస్తే మా ఇల్లు ఇంకా అందంగా ఉంటుందని అనడంతోనే నిన్ను బయటకు పంపిస్తే ఎక్కడ ఒప్పుకోవో అని ఆ ఇంటిని నేనే కూల్చేశాను బబ్లీ. కానీ ఈరోజే నీకోసం నేను కొత్త ఇంటి నిర్మిస్తాను. కానీ నాకు పెద్ద ఇల్లు నచ్చదు. ఆ చిన్న మట్టిల్లంటేనే నాకెంతో ఇష్టం. అందుకే నేను కట్టుకోకుండా ఆ ఇంట్లోనే ఉంటున్నాను. సరే అయితే నువ్వు ఎటువంటి ఇంట్లో ఉండేదానివో అటువంటి ఇల్లే నిర్మించిస్తాను నీకు, సరేనా బబ్లీ? అని చెప్పి రియా పావురం తనకి అటువంటి ఇల్లునే నిర్మించిస్తుంది. ఆ తర్వాత అందరూ మంచి స్నేహితులై కలిసిమెలిసి ఉన్నారు.